చంద్రబాబు ఎట్లయితే కాలికి బలపం కట్టుకుని ఊరు వాడ తిరుగుతుంటాడో రాజశేఖర రెడ్డి కూడా అట్లాగే తిరిగేవాడు. అందుకనే అసలు రాజశేఖర రెడ్డి సక్సెస్ అయింది కూడా. అయితే రాజశేఖర రెడ్డి వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చేవాడు. అది కొంత ప్రయోజనం ఎక్కువగా ఉండేది. ప్రచారానికంటే కూడా ఎక్కువగా పబ్లిక్ సమస్య సొల్యూషన్ వైపుకి వెళ్ళడమే. ఒక 108 లాంటిదో, ఒక ఫీజు రియంబర్స్మెంట్ లాంటిదో, లేకపోతే కనుక పేదలకి ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు లాంటి వచ్చినటువంటి సందర్భం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రచ్చబండ అనే కార్యక్రమం ఏ ఊరుకు ఆ ఊరిలోనే రచ్చబండ ఉంటుంది. అక్కడ ఏది ఒక చెట్టు చుట్టూతో బండ అక్కడ కూర్చుని మాట్లాడేటటువంటి కార్యక్రమం. దాన్ని పెట్టాలనేటువంటి ప్రతిపాదనతో రంగంలోకి దిగే ముందే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ రోజునే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత రచ్చబండ అనేటటువంటిది రోసయ్య ధైర్యం చేయలేదు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ధైర్యం చేయలేదు. ఆ పథకాన్ని, ఆ పేరు వలన దెబ్బ తగిలిందేమో అన్నటువంటి భయంతో. ఆ తర్వాత చంద్రబాబు చేయలేదు. ఆ పేరుని వాడుకుని గెలిచింది మాత్రం రఘురామకృష్ణరాజు. రోజు తన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్టు, ఆ చెట్టు దగ్గర ఉన్న రచ్చబండ దగ్గర కూర్చుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, తద్వారా టీవీ ఛానళ్ళు, పేపర్ల దృష్టిని ఆకర్షించడం, వాళ్ళు ఇంటర్వ్యూలకు పిలవడం, జగన్కి వ్యతిరేకంగా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం, తద్వారా జగన్ ఆయన ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టి అరెస్ట్ చేసి హింసించడం. ఆ తర్వాత ఆయన వెళ్ళి తెలుగుదేశం జనసేనతో కలిసి తనకి టికెట్ తీసుకుని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, ఇదంతా జరిగింది. ఆ రచ్చబండ పేరుతో ఇప్పుడు కార్యక్రమాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తుంది. రచ్చబండ అనేది ఏంటయ్యా అంటే, ఈ మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి దాని మీద 1 కోటి సంతకాల సేకరణ తీసుకోవాలి. ప్రతి ఊరు రచ్చబండ దగ్గర మాట్లాడి అక్కడ ఈ సంతకాలు తీసుకోవాలి అన్నటువంటి. ఇది ఏ మేరకు సక్సెస్ అయింది? నిజంగా రచ్చబండ కార్యక్రమం అంటే గ్రామీణ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగి చేయాలి. ఆ ప్రాంత నియోజకవర్గ ఇన్ఛార్జీలు దగ్గరుండి చేయాలి. చేస్తున్నారా? సక్సెస్ఫుల్గా నడుస్తుందని సజ్జలు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అన్నటువంటి కార్యకర్తలు చెప్పాలి.